కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం టెండర్ల విషయంలో గులాబీ అధినేత కేసీఆర్ తనయుడు ఎమ్మెల్యే కేటీఆర్ ని ఎవరో తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేటీఆర్ కు ఏం తెలియదని, కేటీఆర్ ని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని, అసలు వాస్తవాలు చెబుతానని తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు వ్యాపారానికి సంబంధం లేదని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో లబ్ధి పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని ఆరోపించారు. తన అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, రేవంత్ రెడ్డి చిన్నమామ కుమారుడు సృజన్ రెడ్డి అని తెలిపారు. సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమని, అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. అమృత్ టెండర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. కేటీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఉపేందర్ రెడ్డి చెప్పారు. అర్హత లేదు కాబట్టే జాయింట్ వెంచర్ కు వెళ్లారని, రాజకీయం చేయడం తగదని సూచించారు. టెండర్లకు ముఖ్యమంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సీవీసీకి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుతుంటారన్న ఆయన మంత్రి పొంగులేటిపై కూడా ఎన్నో వచ్చాయని, అయినా తానేమీ మాట్లాడలేదని తెలిపారు. రేవంత్ పై కేటీఆర్ చేస్తున్న సంచలన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని తప్పుబట్టి సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడటంతో ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై స్పందిస్తూ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఉపేందర్ రెడ్డి తెలిపినప్పటికీ ఆయన త్వరలో బీఆర్ఎస్ ని వీడటం ఖాయమని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఖమ్మం ని క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జోరు బేజారు అవడంతో గత కొంతకాలంగా కందాల తీవ్ర అసహనంతో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారన్న చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో త్వరలోనే తేలిపోనుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.